నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి కేంద్రంలోని సుభాష్ కాలనీ అంగడి గ్రౌండ్లో జరిగే జంగేడు భూపాలపల్లి క్రీడాకారులు నిర్వహించే గెట్ టుగెదర్ క్రికెట్ క్రీడోత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. అందరూ కూడా అప్పులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క క్రీడను వీక్షించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆగండి ఆగండి బ్రో, ఆగండి ఒక్క నిమిషం సీనియర్ ఈ టోర్నీని కేక్ ఇనాగ్రేషన్ తోని స్టార్ట్ చేయాల్సిందిగా రమణారెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాము. అందరూ మీ కర్తల చప్పట్లతో స్వాగతం వెల్కమ్ చేస్తూ ఈరోజు జంగేడు భూపాలపల్లి క్రికెట్ గెట్ టుగెదర్ 2025 మరి క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. నూతన సంవత్సరం 2025 మొన్ననే ఆవిష్కరించుకొని మొన్ననే సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఘనంగా జరుపుకొని ఇవాళ రేపు అయిపోతే ఎల్లుండి నుంచి మళ్ళీ మన యొక్క పాఠశాలలు, కళాశాలలు ఎవరి వృత్తులలో వాళ్ళు బిజీ అయ్యేటువంటి సందర్భంలో ఒకసారి ఆత్మీయంగా అందరం కలుసుకొని గత స్మృతులను నెమరు వేసుకుంటూ ఒకసారి మళ్ళీ క్రీడాకారులందరూ కూడా ఒక వేదిక మీద కలుసుకొని ఆడుకునేటువంటి క్రికెట్ క్రీడ నిజంగా మనందరికీ కూడా ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేటువంటిది. ఆడే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది క్రీడలో. 6 కొట్టాలా, నేనే డక్అవుట్ అయ్యేది ఇంకో ఆయన, అంతేనా కదా? కాబట్టి ఈ స్ఫూర్తి జీవితంలో కూడా ఎన్నో మరి గెలుపులు, ఓటములు జీవితంలో అనేకం చూస్తూ ఉంటాం. దాన్ని ఏమి చెప్తారు? క్రీడా స్ఫూర్తి ఉండాలని. ఈ క్రీడా స్ఫూర్తి ద్వారానే ఒక పరాజయం మరొక విజయానికి మెట్టుగా మనందరం కూడా భావించి ముందుకు పోతాం. ఈ భూపాలపల్లిలో ఉండేటువంటి ఒక చిన్న గ్రామ పంచాయతీ నుంచి మొదలైనటువంటి భూపాలపల్లి ఈరోజు జిల్లా స్థాయికి ఎదిగి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసుకునేటువంటి జిల్లా కేంద్రంగా అవతరించడం చాలా సంతోషం. నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు భూపాలపల్లి 5K రన్, 10K రన్ నిర్వహించడం జరిగింది. దాని దురదృష్టం ఏంటంటే ఇది కంటిన్యూ కాలేకపోయింది. మరి తప్పకుండా మనం అందరం కూడా ఏకమై ఈ భూపాలపల్లి యొక్క కీర్తి ఖ్యాతులను, మన క్రీడాకారులను కూడా ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ గ్రౌండ్ నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నిరుపయోగంగా చెత్త చెదారంతో ఎందుకు పనికి రాకుండేటువంటి గ్రౌండ్ను భవిష్యత్ తరాలకు మీలాంటి క్రీడాకారులు ఆడుకోవడానికి దీని ఒక క్రీడా ప్రాంగణం చేయాలనే ఉద్దేశంతో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి మరి
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్విమ్మింగ్ పూలు, ఒక ఇండోర్ స్టేడియము, ఆడిటోరియము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కొద్దిగా మరి పనులు మొదలెట్టడం జాప్యం జరిగినా తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది అందరి క్రీడాకారులకు ఒక వేదిక అవుతుంది. ఇది భూపాలపల్లికే ఒక ఐకాన్ అవుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి మీరందరూ కూడా రేపు లేదు ఎల్లుండి నుంచి వృత్తులలో బిజీగా ఉన్నప్పటికీ ఈ పండుగ వాతావరణంలో ఆత్మీయ స్నేహితులందరినీ కూడా ఈ వేదిక మీద కలుసుకోవడం చాలా సంతోషం. అందులో నన్ను కూడా ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా కేవలం ఇక్కడ ఆటలే ఆడడం కాదు, మరి ఈరోజు క్రికెట్ క్రీడకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తాము. ఐపీఎల్ మరి ఒక్కొక్క క్రీడాకారు యొక్క ధర ఎంత కలుగుతుందో మీరు చూస్తున్నాం. 5 కోట్లు, 10 కోట్లు, 12 కోట్లు. మరి మీరు కూడా భూపాలపల్లి నుంచి కూడా ఆ స్థాయికి ఎదగాలని, మంచి గొప్ప క్రీడాకారులు కావాలని, తప్పకుండా అవుతారని ఆశిస్తూ ఇక క్రికెటే కాదు, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, బ్యాడ్మింటన్ కానీ, షటిల్స్ కానీ అన్నీ కూడా, స్విమ్మింగ్ కానీ అన్ని రంగాల్లో కూడా రాణించాలి. చాలా బాధాకరం ఏంటంటే ఒలింపిక్స్ అయినప్పుడు కానీ, ఏషియన్ గేమ్స్ అయినప్పుడు కానీ, ప్రపంచ స్థాయిలో క్రీడలు జరిగినప్పుడు 140 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశానికి వచ్చేటువంటి మెడల్స్ ఆ స్థాయిలో రాకుండా ఉండడం అనేది కొంత నిరాశ కలిగిస్తూ ఉన్నది. ఇప్పటికైనా క్రీడా రంగంలో పట్టుదలతోటి సాధిస్తే ఉద్యోగ అవకాశాల్లో అవకాశం ఉంది, మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి విద్య కాకుండా క్రీడా రంగం మీద కూడా ఆసక్తి చూపెట్టండి. ఈరోజు పేపర్లో చూసిన ఒక క్రీడాకారుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయిందండి. దానికి కారణం ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆ స్థాయిలో లేదు ఈరోజు యువతరానికి. మేము చదువుకునే రోజుల్లో పాఠశాలకు పోవాలంటే రోజు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవాలి. పోయేటప్పుడు 3, వచ్చేటప్పుడు 4 నడుచుకుంటూ పోయేది. ఇప్పుడు ఇంటికాడ బస్సు, లేకపోతే వ్యాను, లేకపోతే తండ్రి తీసుకుపోయి మోటార్ సైకిల్ దించవచ్చు, కార్లో తీసుకుపోయి దీనివల్ల ఏమిటంటే ఎవరికి మరి అదేవిధంగా మేము చదువుకున్నప్పుడు ఒక పీరియడే ఉండేది, క్రీడా పీరియడ్. ఇప్పుడు ఆ ఏ స్కూల్లో కూడా కనబడతలేదు. తల్లిదండ్రులు కూడా చదువు 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 అంటారు కానీ ఆట ఆట అంటలేదు. చదవాలి, ఆట ఆడాలి. అప్పుడే మనం అందరం కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. కాబట్టి మరి అందరం కూడా ఆ స్థాయిలో ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ తక్కువ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను.